రాజధాని భూసేకరణపై చర్చకు రావాలన్న చంద్రబాబు సవాల్ను తాము స్వీకరిస్తున్నామన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. విభజన చట్టంలోని హామీలపై చర్చిద్దామన్నారు. ప్రధాని మోడీని కలిసిన బాబు రాష్ట్రానికి తెచ్చింది ఏంటని ప్రశ్నించారు రఘువీర. ఏపీలో 13 స్మార్ట్ సిటీలు చేస్తామన్న వెంకయ్య 3 స్మార్ట్ సిటీలను ఇచ్చారని విమర్శించారు. ప్రత్యేక హోదా మీద, రాజధాని వగైరా భూసేకరణ మీద చర్చకు సిద్ధమని సవాల్ విసిరినారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్వాగతిస్తా ఉన్నాం. వారి సవాల్ను మేము స్వీకరిస్తా ఉన్నాం. వారు ఎప్పుడు తేదీ నిర్ణయిస్తే, ఎక్కడ వేదిక నిర్ణయిస్తే పత్రికా ప్రతినిధుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా మీరు రండి, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా వస్తాం. ఇక మీకు ఎవరు కావాలనో, ఏ పార్టీలు కావాలనో, లేదా మిగిలిన ఎవరు స్వీకరిస్తారో ఈ సవాలుకు వారు కూడా రాని మాకు అభ్యంతరం లేదు. వీలున్నంత త్వరలో మీరు ఆ సవాలుకు వెనక్కి పోకుండా బద్ధులై వెంటనే పిలవండి. బీజేపీ తెలుగుదేశంది ప్యాకేజీ రాజకీయాలు. ఒక్కటి అడగదలుచుకున్న ముఖ్యమంత్రి గారిని, మీరు ప్రధానమంత్రిని ప్రత్యేక హోదా, ప్రధాని హామీలు, కేబినెట్ నిర్ణయాలు, చట్టంలో ఉన్నటువంటి విషయాల అమలు అడిగినారా, లేక ప్రత్యేక ప్యాకేజ్ గురించి అడిగినారా? విషయాలు చర్చిద్దాం. మీరు ఏం అడుగుతూ వచ్చినా చర్చిద్దాం. పోయిన 1.5 కాలంగా మీరు సాధించిందేమో కూడా చర్చిద్దాం. చట్టంలో ఆల్రెడీ ఉన్నటువంటి ప్యాకేజ్, రాయలసీమ, ఉత్తర కోస్తా గురించి కూడా చర్చిద్దాం. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి నివేదికలో ఏం అడిగినారో నాకు తెలియదన్నారు. ముఖ్యమంత్రిగా మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్నే మీరు కాన్ఫిడెన్స్లో తీసుకోలేకుండా పోయినారు సార్. ముఖ్యమంత్రి గారు వినతి పత్రంలో ఏం అడిగినారో తెలియదు. మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కే తెలియకపోతే ఇంకెంత రహస్యాన్ని మెయింటైన్ చేస్తున్నారండి మీరు?